హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. చికెన్ బిర్యానీ. ఇది నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా చేసి చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కేజీ చికెన్ని క్లీన్ చేసుకొని తీసుకోవాలి. క్లీన్ చేసుకున్న చికెన్లో 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, స్టార్ ఫ్లవర్ని కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ చాజీరా యాడ్ చేసుకొని చికెన్కి మసాలా పట్టేలాగా కలుపుకోండి. ఇక్కడ కారం, ధనియా పౌడర్ మీకు స్పైసీనెస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. టేస్ట్ తగినంత సాల్ట్, హాఫ్ లెమన్, ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగు యాడ్ చేసి చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని చికెన్కి బాగా పట్టివ్వాలి. చికెన్కి మసాలా అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత 1 అవర్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ గిన్నెలో 2 లీటర్లు వాటర్ యాడ్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జాజీరా, 1 జాపత్రి, 3 ఇలాచి, 5 లవంగాలు, 3 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గ, హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం. ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనకి రైస్ వైట్గా వస్తుందండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు గంట సేపు నానబెట్టుకున్న 2 కప్పుల బాస్మతి రైస్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రైస్ను మూత పెట్టుకొని 80% కుక్ చేసుకోవాలి. 80% కుక్ చేసుకున్న రైస్ని ఒక స్టైనర్లో వడగట్టుకోవాలి. నెక్స్ట్ 1 అవర్ నుంచి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో 1 కప్పు రైస్ ఉడికించుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 80% కుక్ అయిన రైస్ని లేయర్స్గా యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 20 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ బిర్యానీకి రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత ఓపెన్ చేస్తే గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎమ్మి వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీకెండ్కి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యువర్ ఫుడ్, ఎంజాయ్ యువర్ లైఫ్. బాయ్ బాయ్.